జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. నిన్నటి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు బీఆర్ఎస్ పార్టీ పైన అవకు చెవకులు మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పుతో కొట్టాలి, తేలును కొట్టినట్టు చెప్పుతో కొట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రామచంద్రరావు గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మరోసారి తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, సోషల్ మీడియాకే పరిమితం. అవన్నీ కళ్ళలు కనకండి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏవో కొన్ని సీట్లు రాగానే మీరు ఏదో గెలిచిండ్రని సంబరాలు పడకండి. తెలంగాణ ప్రజల గుండెల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కాదు, మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీపై అవకు చెవకులు మాట్లాడడం ఇది పద్ధతి కాదని మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు మన రామచంద్రరావు గారికి తెలియడం జరుగుతుంది. మీరు మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం ఎంతో మంది తెలంగాణ ప్రజలపైన అధికంగా భారం మోపిన 3 సార్లు డీజిల్ పెట్రోల్ ధర పెంచిన ఘనత అంటే మీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తెలియజేయడం జరుగుతుంది. దానిపై మాట్లాడడానికి మీకు అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ పైనే మాట్లాడడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేంద్రంలో ఎన్నో ఎలక్షన్ల హామీలో ఎన్నో ఇచ్చిండ్రు, మీరు జాబులు ఇస్తామన్నారు, కానీ ఒక్క జాబ్ ఇచ్చిండ్రని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. మీరు 8 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిండ్రని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ పైన అవకు చెవకులు పేల్తే బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. బీజేపీ మాట్లాడే అర్హత, బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మన రామచంద్రరావు గారు, మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడడం చాలా దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు మీ కేంద్రం నుంచి వచ్చే నిధులను మీ ఎంపీలు తీసుకురాకపోవడం చాలా సిగ్గుచేటు అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. మన కేసీఆర్ గారే ఒక సైనికునిగా పనిచేస్తారని తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎట్టి ఏమైనా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇంకా 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి రావడం ఖాయం. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్నో మాటలు మాట్లాడితే ప్రజలల్లో ఏదో సానుభూతి పెరుగుతుంది, ఏదో మేము అధికారంలోకి వస్తాం, అవన్నీ కాదు. మీరు మన రాష్ట్రం, మన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంపై ప్రజలకు ఇచ్చిన హామీలపై మీరు నిలదీయకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీపై ఎందుకు మాట్లాడుతున్నారని మేము తెలియడం జరుగుతుంది. మీకు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏం ఒప్పందం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన మరోసారి ఎవరు మాట్లాడినా మేము బీఆర్ఎస్ పార్టీ అభిమానులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఊరుకునే ప్రసక్తే లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధంగా ఉన్నారని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.